మొంతా తుఫాన్ బీభత్సంలో నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తక్షణ సహాయం. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తీవ్ర తుఫాను విస్తృత నష్టాన్ని కలిగించింది. గత 3 రోజులకు కురిసిన భారీ వర్షాలు, కాలువలు పొంగడం, వరదలు పలు జిల్లాల్లో దెబ్బతీశాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో మాత్రమే కాకుండా విస్తరించిన ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు రక్షణ చర్యలు చేపట్టారు. తుఫాను ప్రభావంతో నిరాశ్రయులైన పేదలకు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా తన నిధులతో తక్షణమే భోజన సదుపాయం కల్పించారు. తుఫాను ఉద్రిక్తతలు మొదలైన రోజు నుంచి డాక్టర్ అరవింద్ బాబు సేవాభావాన్ని ప్రదర్శించారు. నర్సరావుపేటలోని టిట్కో హౌసెస్ దగ్గర చిలకలూరిపేట రోడ్లో వరద ముంపుకు గురైన కుటుంబాలకు మొదటిగా ఆహార పదార్థాలు, వేడి భోజనం అందించారు. ఇక్కడి లోతట్టు ప్రాంతాల్లో నివసించే పేదలు, కార్మికులు ప్రధానంగా బాధితులు. అలాగే ఎస్ఆర్కేటీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, లింగగుంట్ల ఎస్టీ కాలనీలో వర్షాలతో తడుస్తూ వరదలు పొంగిన ప్రాంతాల్లో ఉండి భయపడిన ప్రజలకు భోజనం, నీరు, మందులు అందించేలా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సహాయం చేరే వరకు ప్రజలు ఆకలి దాహంతో బాధపడకూడదు. ఇది నా బాధ్యత అని డాక్టర్ అరవింద్ బాబు చెప్పుకొచ్చారు. తుఫాన్ ప్రభావంతో నర్సరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో కాలు ఉధృతంగా పొంగి రోడ్లపై నీరు ప్రవహించడం, వేలాది ఎకరాల పంటలు మునిగిపోవడం జరిగాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ అరవింద్ బాబు రాత్రింబవళ్లు పర్యటించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే స్థానిక అధికారులు, కార్మికులతో కలిసి పనిచేశారు. ప్రాణ నష్టాలు జరగకుండా అనేక రక్షణ ఏర్పాట్లు చేపట్టారు. ఇది మాత్రమే కాకుండా తన వైద్య పరిజ్ఞానంతో బాధితులకు ప్రాథమిక చికిత్సా సదుపాయాలు కూడా అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు. విశ్వమంతటికి పేరు పెరిచి చూడగల ఋషి గుణమా, చిగురు మురిసి చినుకు తడిగా పయనమై బడబడరా, ఓరా శ్రీమంతుడా, ఓరా శ్రీమంతుడా, నీలో లక్ష్యానికి జయమో, ఓరా శ్రీమంతుడా. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విధాల సహాయ చర్యలు చేస్తాము. ఆహారాన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయ చర్యలు చేస్తామని చెప్పి జరుగుతుంది మాకు శాంతి, క్రాంతి, సంతోషాలు. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బింబ, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. వెల్కమ్ టు